మనకు స్వాతంత్రం రావడంలో నిజంగానే మహాత్మా గాంధీది పెద్ద చేయి ఉందా, లేదా ప్రపంచానికి గాంధీ అలా చూపించుకున్నాడా? ఏది నిజమో మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. మొదటగా గాంధీ 1915వ సంవత్సరంలో సౌత్ ఆఫ్రికాలో అతని లా పూర్తి చేసుకొని భారతదేశానికి వచ్చాడు. అయితే అతను భారతదేశానికి రావడంలో గోపాలకృష్ణ గోఖలే పాత్ర కూడా ఉంది. గోపాలకృష్ణ గోఖలే కూడా గాంధీ నడిచే దారిలోనే నడిచేవాడు. అందుకని గోపాలకృష్ణ గోఖలేకు గాంధీ అంటే ఎంతో గౌరవం ఉంది. అప్పుడు బ్రిటిష్ వాళ్ళు భారతీయుల ప్రజల్ని హింసించే విధానం చూసి గాంధీ గారిని భారతదేశ పరిస్థితులను అర్థం చేసుకోవాలని, అలాగే స్వాతంత్ర పోరాటంలో పాల్గొవాలని గోఖలే గారు గాంధీకి సూచించారు. అందుకోసమే గాంధీ 1915వ సంవత్సరంలో మన భారతదేశానికి రావడం జరిగింది. అయితే వచ్చాక అతను మన భారతదేశం చుట్టూ ఒకసారి తిరిగి అన్ని పరిస్థితులను అతను అర్థం చేసుకొని మొదటగా 1917వ సంవత్సరంలో బీహార్లోని చంపారణ్ ప్రాంతంలో బ్రిటిష్ వాళ్ళు ఫార్మర్స్ చేత బలవంతంగా వేపిస్తున్న నీల్ క్రాప్ కు వ్యతిరేకంగా రైతులకు సపోర్ట్ గా ఒక మూవ్మెంట్ స్టార్ట్ చేశాడు. ఆ మూవ్మెంటే చంపారణ్ సత్యాగ్రహం. ఈ ఉద్యమంలో గాంధీ గెలిచి రైతులకు న్యాయం చేసే విధంగా చేశాడు. ఇక తర్వాత 1918వ సంవత్సరంలో గుజరాత్ లోని కేదా ప్రాంతంలో వరదల వల్ల పంటలకు నష్టం వచ్చిన బ్రిటిష్ వాళ్ళు ఆ పంటల మీద ట్యాక్స్ వేయడాన్ని మహాత్మా గాంధీ ఖండిస్తూ కేదా సత్యాగ్రహం అనే ఉద్యమాన్ని మొదలుపెట్టి సక్సెస్ కూడా అయ్యాడు. ఈ మూవ్మెంట్ వల్ల బ్రిటిష్ వాళ్ళు చేసేదేమీ లేక ట్యాక్స్ వేయడం తీసేశారు. ఇదంతా మన దేశం మొత్తం పాకడానికి ఎంతో సమయం పట్టలేదు. చాలా మంది స్వాతంత్ర యోధులు కూడా గాంధీ నడిచే దారిలోనే నడిచేవారు. అలాగే 1918వ సంవత్సరంలో అహ్మదాబాద్ మిల్లులో పనిచేసే లేబర్స్ కు జీతం పెంచడానికి మహాత్మా గాంధీ కూడా ఒక నిరసన మొదలు పెట్టాడు. చివరకు ఈ నిరసనలో కూడా గాంధీ సక్సెస్ అయ్యి లేబర్స్ కు జీతం పెంచే విధంగా చేశాడు. మనందరికీ తెలుసు గాంధీ ఎప్పుడు నాన్ వైలెన్స్ సిద్ధాంతాన్ని నమ్ముతూ పాటిస్తూ పోయాడని, అన్ని ఉద్యమాలు కూడా అహింసా పద్ధతిలోనే పాటించాడని. అలా మొదట నాన్ కార్పొరేషన్ మూవ్మెంట్ ని స్టార్ట్ చేశాడు. ఇది 1920వ సంవత్సరంలో గాంధీ చేపట్టిన మొట్టమొదట స్వాతంత్ర ఉద్యమం. ఈ ఉద్యమంలో భారతీయ ప్రజలందరూ బ్రిటిష్ వాళ్ళ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ జాబ్స్, అలాగే బ్రిటిష్ వాళ్ళ బట్టలని బహిష్కరించి దానికి బదులు కేవలం భారతీయ ప్రజల చేత తయారు చేయబడ్డ దుస్తులు, అలాగే రోజువారీ నిత్యావసరాలు ఏవైనా సరే మన భారతదేశం నుండి ప్రొడ్యూస్ అయినవే మనం వాడాలని గట్టి సిద్ధాంతాన్ని భారతీయ ప్రజలందరికీ తెలియజేశాడు. అలాగే 1930వ సంవత్సరంలో సాల్ట్ సత్యాగ్రహాన్ని కూడా గాంధీ మొదలుపెట్టాడు. ఈ ఉద్యమం మొదలు పెట్టడానికి గల కారణం ఉప్పు మీద బ్రిటిష్ వాళ్ళు పన్ను వసూలు చేయడం. దీన్ని మహాత్మా గాంధీ తీవ్రంగా ఖండిస్తూ ఉద్యమాన్ని మొదలుపెట్టాడు. ఈ ఉద్యమానికి చాలా మంది భారతీయ ప్రజలు మద్దతు పలికారు. ఇక గాంధీ చేత స్టార్ట్ చేయబడ్డ చివరి ఉద్యమం క్విట్ ఇండియా మూవ్మెంట్. ఈ క్విట్ ఇండియా మూవ్మెంట్ ద్వారా చాలా మంది ప్రజలు జైలు పాలయ్యారు కూడా. అలాగే గాంధీ చేత స్టార్ట్ చేయబడ్డ చివరి ఉద్యమం క్విట్ ఇండియా మూవ్మెంటే. ఈ ఉద్యమాలన్నీ మనం చిన్నప్పటి నుండి చదువుతూ వింటూ పెరిగాం. మనకు స్వాతంత్రం ఈ ఉద్యమాల వల్లే వచ్చిందని మనం అనుకోవడం మూర్ఖత్వమే అవుతుంది. ఎందుకంటే ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలకు సైతం త్యాగం చేసి మన స్వాతంత్రం రావడంలో కీలక పాత్ర పోషించారు. మరి వారి ప్రాణత్యాగాలు ఎక్కడికి పోతాయి? ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ ఝాన్సీ లక్ష్మీబాయి, మంగల్ పాండే, సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ వంటి ఎంతో మంది స్వాతంత్ర సమరయోధులు వారి ప్రాణాలను మన దేశానికి అర్పించారు. మరి వీళ్ళందరి ప్రాణత్యాగాలు ఎక్కడికి పోతాయి? యాక్చువల్ గా మహాత్మా గాంధీకి దక్కినంత గౌరవం వీళ్ళందరికి కూడా దక్కాలి. కానీ వీళ్ళందరికీ మహాత్మా గాంధీకి దక్కినంత గౌరవం దక్కలేదు. నిజానికి మనకు స్వాతంత్రం రావడానికి ఇంత లేట్ అవ్వడంలో కీలక పాత్ర మహాత్మా గాంధీ పోషించాడు. అతను చేపట్టిన నాన్ వైలెన్స్ సిద్ధాంతం అనేది మనకు స్వాతంత్రం లేట్ గా రావడంలో కీలక పాత్ర పోషించింది. మన భారతదేశపు కరెన్సీ నోటు మీద కూడా గాంధీ బొమ్మే ఉంటుంది. ఎందుకని సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్ లాంటి వాళ్ళ గొప్ప యోధుల బొమ్మ ఉండదు? ఇక్కడ ఎంతో కొంత వాళ్లకు అన్ఫేర్ అయిందని మనకు అనిపించడం లేదా? ఇక మన దేశ విభజనలో కూడా గాంధీ పాత్ర కీలకంగా ఉంది. అసలు గాంధీ మరణం వెనుక కూడా చాలా కారణాలు ఉన్నాయి. అవేంటో మనం ఇప్పుడు క్లియర్ గా తెలుసుకుందాం. మనకు స్వాతంత్రం వచ్చాక అంటే 1947వ సంవత్సరంలో దేశ విభజన జరిగింది. అయితే గాంధీ అప్పుడు హిందువులకు అలాగే ముస్లింలకు మధ్య గొడవలను సద్దుమడిగే విధంగా చాలా ప్రయత్నాలు చేశాడు. ఇక అవన్నీ కుదరకపోవడంతో దేశ విభజనకు గాంధీ అంగీకరించాడు. అలాగే పాకిస్తాన్ కు 55 కోట్ల మనీ ఇవ్వాలని గాంధీ కోరడంతో చాలా మంది హిందువులు దీన్ని వ్యతిరేకించారు. అందులో నాథురామ్ గాడ్సే కూడా ఒకడు. నాథురామ్ గాడ్సే హిందూ మహాసభకు చెందిన వ్యక్తి. అతను గాంధీని ఎప్పుడు హిందూ ధర్మానికి, హిందువులకు వ్యతిరేకంగా ఉండేవాడని భావించేవాడు. అలాగే గాంధీ ఎప్పుడు ముస్లింల పక్షపాతి అని, ఎక్కువ మటుకు ముస్లింలకు సపోర్ట్ ఇచ్చేవాడని నాథురామ్ గాడ్సే అనుకునేవాడు. అలాగే నాథురామ్ గాడ్సేకు గాంధీ పాటించే నాన్ వైలెన్స్ సిద్ధాంతం కూడా అస్సలు నచ్చేది కాదు. అలాగే భారతదేశము ఒక హిందూ రాజ్యంగా ఉండాలని గాడ్సే భావించి
1948వ సంవత్సరం జనవరి 30న గాంధీ న్యూఢిల్లీలోని బిర్లా హౌస్ వద్ద ప్రార్థన సమావేశానికి వెళ్తుండగా గన్నుతో 3 సార్లు కాల్చి నాథురాం గాడ్సే మహాత్మా గాంధీని చంపాడు. ఈ మర్డర్ చేయడానికి నారాయణ ఆప్తే అనే వ్యక్తి కూడా నాథురాం గాడ్సేకు సపోర్ట్ ఇచ్చాడట. నిజానికి నాథురాం గాడ్సే గాంధీని చంపడం వెనుక ఇంకా ఎన్నో కారణాలు ఉన్నాయి. ఇప్పుడు మనం ఉపయోగించే కరెన్సీ నోటు మీద కూడా గాంధీ బొమ్మే ఉంటుంది. నిజానికి ఇంతటి గౌరవం మన ఇతర స్వాతంత్ర సమరయోధులకు కూడా వర్తిస్తుంది. కానీ ఎందుకని మహాత్మా గాంధీకి ఒక్కనికే మన స్వాతంత్ర పోరాటంలో ఎక్కువ ప్రాతినిధ్యం ఇస్తున్నారో మనకు అసలు అర్థం అవ్వడం లేదు. దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి నాకు కొంచెం సపోర్ట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. అలాగే నేను చెప్పిన విషయాలన్నీ మీకు ఏమనిపిస్తుందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. నాకు తెలిసి నేను అంతా కరెక్టే చెప్పానని నేను అనుకుంటున్నాను. బట్ మీ పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏమనుకుంటున్నారో నాకు కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.